నల్గొండలో ఫ్లెక్సీల రచ్చరచ్చ రేపుతోంది. గత రాత్రి పట్నంలో బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు తొలగించారు మున్సిపల్ అధికారులు. దీంతో అధికారులు వైఖరి నిరసిస్తూ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ముందు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. కమిషనర్ లేకపోవడంతో ఛాంబర్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం తోపులాట చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక కమిషనర్ ఛాంబర్ డేటా సెంటర్ డిస్ట్రిక్ట్ ఆ ఛాంబర్లకు ఎవరు కూడా వితౌట్ పర్మిషన్ పోవద్దు. ఒక 5 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యేకు విజ్ఞత ఉందా ఛాంబర్లకు పోవడం? పోయి ఛాంబర్లో ఏమైనా జరుగుతాయి ఎవరి బాధ్యత? ఇదివరకే 2 సార్లు మంత్రి గారిని అసభ్య పదజాలను యూజ్ చేసినాం. ఎందుకో మానసిక అతనికి ఫిజికల్ విలే ఉంది కాబట్టి మేము ఏమనలేకపోతున్నాం. ఇన్ని రోజులు మానసిక వికలాంగుడని ఇప్పుడు తెలిసిపోయింది. ఎవరిని పడితే తన అసభ్య పదజాలంతో విమర్శిస్తుండు, ఎవరిని పడితే బెదిరించుడు, కొడతా సంపుతా గుద్దుతా. ఒక్కటి చెప్తున్నా, నువ్వు వచ్చింది 2019 2024 మేము ఇక్కడే పుట్టినాం. నాకు 52 ఏళ్ళు. మేమేందో తెలుసో ఇంటికి కొడతాం చెప్తున్నా. నోరు జాడితే ఇంటికి వచ్చి కొడతా. నువ్వు మొగోనువో మీ మొగోనువో తేల్స్తాం కూడా, అది కూడా చెప్తున్నా. అధికారం ఉన్నది కాదు, అధికార పార్టీలు ఉన్నప్పుడు మా మీద కేసు, నా మీద చాలా కేసులు అయినాయి. మా మేనేజర్ పైన, మా సిస్టమ్ మేనేజర్ పైన వచ్చి అసభ్య పదజాలాలతో ఆడి మన ఆఫీస్ పైన, ఆఫీస్ ఫర్నిచర్ అండ్ వివిధ మన మొక్కల ప్లాట్స్ ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అవన్నీ బ్రేక్ చేసి, డోర్ బ్రేక్ చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ట్రెస్ పాసింగ్. ఈ ఆఫీస్లో, నా ఛాంబర్లో ఆఫీస్లో ఇన్వర్టర్ అనేది ఒకటి ఉంటుంది, సిఎస్సి సిటిజన్ సెంటర్ ఉంటుంది, అది అందరికీ తెలుసు. కమిషనర్ లేని ఎడల, బాస్ లేని ఎడల, ఎవరు కూడా లేని ఎడల ఆ సిఎస్సిని ఎవరైనా వినియోగించుకోవచ్చు. అక్కడ ఇన్వర్టర్లో అప్లికేషన్ ఇచ్చి వెళ్ళొచ్చు ఏదైనా ఉంటే. లేకుంటే నేను లేని ఎడల నా అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు, వారు కూడా 11th వార్డు కూడా ఈరోజు సభ ఉంది. 11th వార్డులో గౌరవ కౌన్సిలర్ గారు చనిపోవడం వల్ల ఆ స్పెషల్ ఆఫీసర్ ఏఎంసీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏఎంసీ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మేనేజర్, ఆమె తర్వాత స్టాఫ్ మేనేజర్ ఉన్నారు, మేనేజర్ గారు ముందుకు వచ్చినారు, ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ నాకు ఇవ్వండి అని. మేనేజర్కి ఇవ్వను, మొండిగా కమిషనర్ గారికి ఇస్తానని వాళ్ళు మొండిగా ఉండడం జరిగింది. కానీ నేను నా యొక్క విధులలో ఉండడం వల్ల నేను రాలేకపోయినాను. వీరు యొక్క అసభ్య పదజాలంతో మేనేజర్ గారు మరియు అసిస్టెంట్ మేనేజర్ గారితో అసభ్య పదజాలం వాడి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించి డ్యామేజ్ అవుతాయి. నల్గొండలో ఫ్లెక్సీల రచ్చ రేపుతోంది. గత రాత్రి పట్నంలో బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు తొలగించారు మున్సిపల్ అధికారులు. దీంతో అధికారుల వైఖరి నిరసిస్తూ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ముందు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. దీనిపైన మనకి మరింత సమాచారం మన నల్గొండ కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము. సీతారామరాజు, నల్గొండలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ అన్నట్టు కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. మొత్తానికి ఇరు పార్టీల మధ్య కూడా తీవ్ర వివాదం లేపిందని చెప్పొచ్చు. నిన్న గత రాత్రి బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మున్సిపల్ అధికారులు తొలగించారు. అయితే ఈ రోజు యాక్చువల్ గా కేటీఆర్, వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు మహాధర్ణ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఉండే అవకాశం ఉండనుండే. అయితే దీనికి సంబంధించి ఏదైతే సంక్రాంతి రద్దీ కావచ్చు, అదేవిధంగా రోడ్డు పక్కనే దానికి సంబంధించినటువంటి సభాస్థలి, ఇటు చూసుకున్నట్లయితే ఇటు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అదేవిధంగా గ్రామ సభలు కూడా ఉన్న నేపథ్యంలో మేము తగినంత భద్రత ఇవ్వలేమని చెప్పేసి పోలీసులు చెప్పిన పరిస్థితుల దృష్ట్యా కూడా మొత్తానికి దానికి అనుమతి పోలీసులు నిరాకరించారు. దీంతో కూడా ఇది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది, మహాధర్నా అనుమతి ఇవ్వాలని చెప్పేసి. అయితే దీని మీద వాదనలు విన్నటువంటి కోర్టు 27కు వాయిదా వేసింది. మొత్తానికి దీనికి సంబంధించి మహాధర్నా వాయిదా వేశామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించాయి. అయితే మహాధర్నాకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు గత 2-3 రోజుల క్రితమే బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. సో ఎలాగో మహాధర్నాకు సంబంధించి
ఈ వాయిదా పడిన నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలు అవసరం లేదని చెప్పేసి మున్సిపల్ అధికారులు వాటిని తొలగించినట్లు కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా తొలగిస్తారు, గతంలో కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెట్టినప్పటికీ కూడా తాము తొలగించలేదని చెప్పేసి చాలా రోజుల వరకు ఉన్నాయని చెప్పేసి వారు బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి తమ సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా తొలగిస్తారని చెప్పేసి కూడా ఈ మున్సిపల్ కార్యాలయం ఎదుట కొద్దిసేపు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకొని అనంతరం కమిషనర్ ను మున్సిపల్ కమిషనర్ కలిసి వినతి పత్రం ఇచ్చి అసలు ఎందుకు తొలగించారని చెప్పేసి అడుగుదామని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే మున్సిపల్ కమిషనర్ ఈ రోజు గ్రామ సభలు ఉన్న నేపథ్యంలో కలెక్టర్ తో పాటు అక్కడికి వెళ్ళినట్టు కూడా సమాచారం అందుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మున్సిపల్ ఛాంబర్ లోకి వెళ్లి అక్కడే బైఠాయించి నినాదాలు చేస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసినప్పుడు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణులు ఇటు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు మంత్రితో పాటు పలువురు కాంగ్రెస్ నేతల మీద కూడా తీవ్రంగా పరుష పదజాలం ఉపయోగించారని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కూడా విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఇటు మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డితో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో పాటు పలువురు అనుచరులు కూడా అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువురు ఒకరినొకరు తోసుకుంటూ వాగ్వివాదాన్ని దిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కావచ్చు, కుర్చీలు ఒకరిపై ఒకరు విసురుకునే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుంచి తరలించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇటు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏ విధంగానైనా తమను అణచివేత ధోరణికి గురి చేస్తున్నారని చెప్పేసి దీంతో కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి తాము అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు నేతలు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయలేదని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కూడా ఇటు ఫ్లెక్సీ వారు రచ్చ లేపుతుందని చెప్పొచ్చు. గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇటు ఇరు పార్టీలు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య నిలువుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఈ పాలిటిక్స్ ఒక్కసారి ఫ్లెక్సీ వివాదంతో మరోసారి తెర మీదకి వచ్చాయని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైతే మహాధరణ వాయిదా పడ్డప్పటి నుంచి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూడా పాలిటిక్స్ అయితే నల్గొండలో రచ్చ లేపుతున్నాయని చెప్పొచ్చు. రచయిత రైట్, థ్యాంక్ యూ రాము.